షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ పార్ట్ 1 ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారైంది. భారతీయ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ గ్లిమ్స్ కోసం ఆడియన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఆది పురుష్ ఎక్స్పీరియన్స్ తర్వాత రామాయణ లుక్స్ విషయంలో ఆడియన్స్ లో టెన్షన్ కనిపిస్తోంది. అసలు రామాయణ ట్రైలర్ లాంచ్ విశేషాలేంటి, లుక్స్ విషయంలో ఎదురవుతున్న సవాళ్లేంటి? బాలీవుడ్ లో మైథలాజికల్ సినిమాలంటేనే ఈ మధ్య ఆడియన్స్ లో క్యూరియాసిటీతో పాటు భయం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆది పురుష సినిమా విషయంలో ట్రైలర్ ఎంతగా నెగిటివ్ అయిందో, లుక్స్ మీద ఎలాంటి ట్రోల్స్ వచ్చాయో అందరికీ తెలుసు. ఇప్పుడు నితీష్ తివారీ రామాయణ టీం ముందున్న అతిపెద్ద సవాల్ ఈ హర్డిల్ ని దాటడమే. ఆది పురుష సినిమా విషయంలో రామ రావణ లుక్స్ మీద చాలా అభ్యంతరాలొచ్చాయి. ఆ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ మీద కూడా పడిపోయింది. అందుకే ఆ తరువాత మైథలాజికల్ మూవీస్ చేస్తున్న మేకర్స్ ప్రతి విషయంలో కూడా మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పుడు రామాయణ టీం కూడా అదే చేస్తోంది. రామాయణ పార్ట్ 1 ట్రైలర్ ని ప్రతిష్టాత్మక శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో జూలై 23న ప్రదర్శించి జూలై 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. బాలీవుడ్ నుంచి గ్లోబల్ లెవెల్లో ఈ రేంజ్ ప్రమోషన్స్ జరగడం ఇది ఫస్ట్ టైం. ముందు నుంచి ఈ సినిమాని గ్లోబల్ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్న మేకర్స్ ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా నటిస్తున్న ఈ సినిమాలో లీడ్ యాక్టర్స్ లుక్స్ అయితే అత్యంత కీలకం కాబోతున్నాయి. ఆది పురుష్ చేసిన తప్పుల్ని రిపీట్ చేయకుండా పక్కా ప్లాన్తో రామాయణ టీం విజువల్స్ డిజైన్ చేసింది. అఫీషియల్ ట్రైలర్లో పాత్రల ఆహార్యం ఎలా ఉండబోతుందోనన్న టెన్షన్ ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది.